పాండిచ్చేరి కంప్లీట్ చాలా దాటేసి చాలా లాంగే వచ్చేసాము. ఇక ఆన్ ది వేలో నేను గూగుల్లో చెక్ చేస్తే నాకు యాక్చువల్గా చిదంబరం టెంపుల్ ఒకటి కనిపిస్తుంది అనమాట. సో ఆ టెంపుల్ని కవర్ చేద్దాం అనుకుంటున్నా. చలో రైట్, హై టు ఆల్, నేను మీ లింక్ ట్రావెలర్. సో ఫైనల్ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో వచ్చేసి మనం ఆంధ్రప్రదేశ్ కవర్ చేసుకొని తమిళనాడులో ఎంట్రీ అయ్యామన్నమాట. తమిళనాడులో ఎంట్రీ అయిపోయి ఆల్మోస్ట్ కవర్ చేసుకొని పాండిచ్చేరిలో కూడా కవర్ చేసుకొని ఇప్పుడు పాండిచ్చేరి గేట్ దాటేసి వెళ్ళిపోతున్నాం. మెయిన్ లైక్ ఇది బార్డర్ అనమాట పాండిచ్చేరికి. సో ఎగ్జిట్ అయిపోయాము ఇప్పుడే పాండిచ్చేరి బార్డర్ని. సో ఇక్కడే ఒక దగ్గర ఆగేసి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఉప్మా ప్రిపేర్ చేసుకొని తినేసి బయలుదేరుతాను అనమాట మళ్ళీ టువర్డ్స్ తమిళనాడు. సో తమిళనాడులో కొన్ని చూస్తూ 15th వరకు ఉండి 15 తర్వాత మనము కేరళలో ఎంట్రీ అయిపోదాం అనుకున్నాము. ఇవాళ వచ్చేసి February 14th. ఎందుకు డిలే అయిందంటే యాక్చువల్గా సో ఆరోవిల్కి ఎంట్రీ అయ్యాను. బట్ ఆరోవిల్ ఈజ్ వెరీ ఆసమ్ ప్లేస్ అనమాట. లైక్ అక్కడి నుంచి నాకు ఎందుకో రాబుద్ది అవ్వలేదు. అక్కడి నుంచి చాలా టైం స్పెండ్ చేయాల్సి అనిపించింది. అరౌండ్ 3 to 4 days అక్కడే స్పెండ్ చేశాను. సో అక్కడి నుంచి ఇప్పుడు నెక్స్ట్ టువర్డ్స్ రామేశ్వరం వెళ్తున్నాను అనమాట. సో రామేశ్వరం వెళ్ళి రామేశ్వరంలో దర్శనం చేసుకుని అటు నుంచి కేరళకి ఎంట్రీ అయిపోతే బెటర్ అయిపోతుంది అనిపిస్తుంది. లైక్ ఎందుకు రామేశ్వరం అంటే కేరళ సో ఎందుకు రామేశ్వరం డెస్టినేషన్ అంటే నేను ఈ కోస్టల్ ఏరియాని కవర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో కోస్టల్ ఏరియా ఒక ఎక్స్పీరియన్స్ అయిపోతుందని. సో లైక్ మార్క్ ఫిక్స్ అయిపోతుంది, కోస్టల్ ఏరియా కవర్ చేసేసాం అన్నట్టుగా. సో దట్స్ ద రీజన్. అండ్ ఆల్సో మనము 20 వరకు 100% రామేశ్వరం దగ్గర ఉండాలన్నమాట. ఎందుకు 20 వరకు అంటే నేను ఒక సోలార్ ప్యానెల్ ఆర్డర్ పెట్టి ఇచ్చాను అనమాట తమ్ముడితో. సో తమ్ముడు ఆర్డర్ పెట్టేశాడు ఫ్రమ్ ది రామేశ్వరం నియరెస్ట్ లొకేషన్కి. సో 20 వరకు డెలివరీ ఉందన్నమాట. సో ఇవాళ 14th, మన దగ్గర 6 days ఉంది. సో ఈ 6 days ఈ నుంచి మన పాండిచ్చేరి నుంచి రామేశ్వరం మధ్యలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో అన్నీ ఒకసారి కవర్ చేస్తూ వెళ్ళిపోదాము. కంటిన్యూగా వెళ్ళిపోకుండా, నాన్ స్టాప్ వెళ్ళకుండా. సో దట్ ఇస్ ద ప్లాన్. సో లెట్స్ గో. Hey mama, could you get up soon? I get so cold in the other room. Here I am, honey, half awake. Get yourself moving and you'll be okay. Morning star clearing through, your honesty could pierce my heart right through. Plans are paper round. సో ఫస్ట్ లొకేషన్ వచ్చేసి చిదంబరం అనమాట. లెట్స్ గో టు చిదంబరం. సో మన ఫస్ట్ డెస్టినేషన్ చిదంబరంకి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో చిదంబరం టెంపుల్కి వెళ్ళిపోదాం మీకు ఇప్పుడు. సో మన బ్యాడ్ లక్ అనమాట, చిదంబరం టెంపుల్ క్లోజ్ అయింది. ఈవినింగ్ 5 o'clock ఓపెన్ చేస్తారంట. అంతవరకు టైం వేస్ట్ అని అందుకంటూ ఇక్కడ పిచ్చవరం లేక్ అని చెప్పేసి పక్కనే ఉందన్నమాట. అక్కడ నుంచి ఒక 5 kilometers చూపించింది. సో 5-10 kilometers నియరెస్ట్ ఉన్నట్టుంది. సో టోటల్ ఓవరాల్గా వచ్చేస్తాను పిచ్చవరం లేక్కి. సో వెళ్ళి పిచ్చవరం లేక్ చూసుకొని తర్వాత ఏంటి అనేది ప్లాన్ చేద్దాం. సో రైట్, ఫైనల్ అయితే మొత్తానికి పిచ్చవరం లేక్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇది వచ్చేసి బ్యాక్ వాటర్స్ అనమాట. టోటల్ సముద్రానికి పక్కన వస్తుంది కదా. మేము అంతర్వేదిలో చూసాం కదా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, సేమ్ అలానే ఉంటుంది. సో వాటర్ లోపల మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటుంది అనమాట. సో టోటల్ ఓవరాల్ వెళ్ళి చూసుకుందాం టోటల్ నియరెస్ట్ ఏమేమి ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంకా లంచ్ చేయలేదు. సో ఫస్ట్ లంచ్ ప్రిపేర్ చేసుకొని తినేసి ఆ తర్వాత వెళ్ళిపోదాము. టైం ఉంది ఇంకా మనకైతే. సో ఇవాళ మేబీ ఇక్కడే స్టే చేద్దాం అనుకుంటున్నాను నైట్ కూడా. చూద్దాం ఒకసారి. సో నైట్ ఇక్కడే స్టే చేసుకొని మేబీ పాసిబిలిటీ ఉంది దాన్ని బట్టి ప్రొసీడ్ అవుదాం. సో వంట అయితే చేసేసుకుందాం ఇప్పుడు ఇక.
ఫైనల్లీ ఇప్పుడే లంచ్ చేసేసుకొని కొంచెం ఫ్రెష్ అయిపోయినా నీట్గా ఫేస్ అంతా వాష్ చేసుకొని వేడివేడిగా రైస్ తిన్నా కదా, ఫుల్ చెమటలు వచ్చేసినాయి. లైక్ ఇక్కడ మొత్తం కోస్టల్ ఏరియా కదా, హీట్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. సో లైక్ దట్స్ రీజన్ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయినా. సో లెట్స్ గో. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి పాస్ తీసేసుకొని బోటింగ్ చేసేద్దాం. సో బోటింగ్ చేసి సన్సెట్ టైం అనమాట ఇప్పుడు. సో చూద్దాం ఏమైద్దో. గో విత్ ఫ్లో, లెట్స్ గో. సో అదనమాట టోటల్ పిచ్చవరం లేక్ ఎక్స్పీరియన్స్ అయితే. టోటల్ ఆసమ్ వ్యూస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ మీకు కనిపిస్తుందిగా ఎదురుగా, అక్కడ ఇంతకుముందుకు రిసార్ట్ ఉండేదంట, బట్ ఇప్పుడు అది వర్క్ చేయట్లేదంట, మొత్తం పడిపోయింది. అండ్ ఇది వచ్చేసి టోటల్ 2 ఉన్నాయన్నమాట బోటింగ్స్ ఇక్కడ. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది ఒకటి ఉందన్నమాట, అట్ ద సేమ్ టైం తమిళనాడు గవర్నమెంట్ది ఒకటి ఉంది. సో మనం తమిళనాడు గవర్నమెంట్ దాంట్లో వచ్చామన్నమాట. బెటర్ మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బోటింగ్ తీసుకుంటే చాలా బెటర్ లాంగ్ వ్యూస్ తీసుకెళ్తున్నారంట. అక్కడ బోట్ వస్తుంది కదా, సో ఈ బోట్ వచ్చేసి ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది. ఇది స్ట్రెయిట్గా లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ మనం వచ్చేసి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ సైడ్ వెళ్తున్నాం అనమాట. సేమ్ కాస్ట్ ఒకటే ఉంది, బెటర్ చాయిస్. మీరు అంటే అది పెద్ద బోట్ అనమాట, చాలామంది వస్తారు అందులో. మీరు సింగిల్గా కంఫర్ట్గా ఉండాలంటే చిన్న బోట్స్ తీసుకుని వెళ్ళొచ్చు, లేదు అందరితో పాటు లాంగ్ ట్రిప్స్కి వెళ్ళాలంటే గవర్నమెంట్ ఫారెస్ట్ వాళ్ళు తీసుకోవడం బెస్ట్ అనమాట. Silk lining, delicate paper, tangerine wine. Tulip petals on the dresser all come to mind.
Soft on pink brushing shoulders, page 55. You trace letters over the pictures of the climbing vine. I'm in a field you're making. I can see a moonflower awaken somewhere way past taken. సో రైట్ ఫైనల్లీ మొత్తానికైతే పిచ్చవరం లేక్ చూసుకున్నాము. పిచ్చవరం లేక్ చూసుకుని ఇటు నుంచి నెక్స్ట్ చిదంబరం టెంపుల్కి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో నైట్ చిదంబరం టెంపుల్ దగ్గరనే స్టే తీసుకొని ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోదాము. సో లెట్స్ గో టు చిదంబరం టెంపుల్. సో ఫైనల్లీ చిదంబరానికి అయితే దగ్గరకు వచ్చేసాము. వెళ్ళి నైట్ స్టే తీసుకుందాం మనం ఇక్కడ ఇంకా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లింక్ ట్రావెలర్. సో నెక్స్ట్ వీడియోలో చిదంబరం టెంపుల్ ఎక్స్ప్లోర్ చేద్దాం.